హాయ్ అండి. ఈరోజు నేను సబ్జా సీడ్స్కి డిఫరెన్స్ చెప్పబోతున్నాను. సో సబ్జా సీడ్స్ అన్నా చియా సీడ్స్ అన్నా ఒకటేనా అనే డౌట్ ఉండొచ్చు. లేదండి, రెండు డిఫరెంట్. సబ్జా సీడ్స్ బ్లాక్గా ఉంటాయి, చియా సీడ్స్ అనేవి బ్లాక్, వైట్, గ్రేలో ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా చియా సీడ్స్ ఇలా అనమాట. సో బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే చియా సీడ్స్కి ఒమేగా 3 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఆ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి కానీ ఐకి కానీ చాలా మంచిది. కొలెస్ట్రాల్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా చియా సీడ్స్లో హై ఫైబర్ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ రెడ్యూస్ అవ్వడానికి కూడా వెయిట్ హెల్ప్ అవుతుంది. సబ్జా సీడ్స్ బెనిఫిట్స్కి వస్తే సబ్జా సీడ్స్ అనేవి బాడీకి చల్లదనాన్ని ఇస్తాయి. ఇంకా మంచిగా హెయిర్ని, స్కిన్ని హెల్తీగా ప్రమోట్ చేస్తాయి. ఈ సీడ్స్ వల్ల మంచిగా విటమిన్స్, ఐరన్ బాడీకి అందుతుంది అండ్ బాడీని క్లెన్స్ చేయడానికి, డీటాక్స్ చేయడానికి కూడా సబ్జా సీడ్స్ అనేవి యూస్ అవుతాయండి. ఇప్పుడు సబ్జా సీడ్స్, చియా సీడ్స్ మనం ఎలా యూస్ చేసుకోవచ్చో నేను చెప్తాను. వాటర్లో 1 స్పూన్ ఆఫ్ సబ్జా సీడ్స్ని సోక్ చేశాను. అలాగే 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ని కూడా సోక్ చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే సబ్జా సీడ్స్, చియా సీడ్స్ సోక్ చేశాను కదా, సబ్జా సీడ్స్ అనేవి ఫాస్ట్గా సోక్ అయిపోతాయి. ఒక 5 నిమిషాల్లోనే వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని మంచిగా అయిపోతాయి అన్నమాట. కానీ చియా సీడ్స్ అలా కాదు. చియా సీడ్స్ అనేవి సోక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ చూడండి, సబ్జా సీడ్స్ అనేవి ఈజీగా సోక్ అయిపోయాయి ఫాస్ట్గా, కానీ చియా సీడ్స్ అవ్వలేదన్నమాట. అలానే గడ్డలుగా ఉన్నాయి. తర్వాత నేను ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఆగి చూసాను. ఇప్పుడు కొంచెం బెటర్గా సోక్ అయ్యాయి ఇంతకు ముందు కంటే. ఇవి మీ డైట్ ప్లాన్స్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీటి రెండింటి వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.